అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య స్కూళ్ల పర్మిషన్లు రద్దు చేయాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేటలో పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బైపాస్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ పట్టణంలో 5 శ్రీ చైతన్య స్కూల్ ఉన్నాయని, అందులో ఒకటి మాత్రమే ప్రభుత్వ గుర్తింపుకు లోబడి నడుస్తుందని తెలిపారు. మిగతా 4 పర్మిషన్ అనుమతులు లేకుండా నడుపుతున్నారని పేర్కొన్నారు. అనుమతి లేనిదే పాఠశాల నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని ధ్వజమెత్తారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఈ విద్యా సంస్థలు అడ్మిషన్లను నిలిపివేసేలా విద్యాశాఖను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించాలని కోరారు. ఇవాళ సిద్దిపేట పట్టణంలో దాదాపు శ్రీ చైతన్య బ్రాంచ్లు 5 శ్రీ చైతన్య బ్రాంచ్లు నడుస్తున్నటువంటి స్థితి ఉంది. ఇది సిద్దిపేట రంగదాంపల్లి శివారులో ఇవాళ చెరువు శిఖంలో బఫర్ జోన్లో నిర్మించినటువంటి పాఠశాల. మీరు అందరూ చూడొచ్చు, మీరు ఆడికి పోతే ఇవాళ కనిపించేటువంటి పరిస్థితుంది. ఇవాళ రాష్ట్రంలో హైడ్రా అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం తీసుకున్న పరిస్థితుంది. బఫర్ జోన్లో చెరువు శిఖం భూములలో ఎట్లాంటి నిర్మాణాలు చేయొద్దని చెప్పేసి వాళ్ళ నిబంధనలు చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళు మొత్తం కూడా బఫర్ జోన్లో ఇవాళ పాఠశాలను నిర్మాణం చేసి వాళ్ళు అక్కడ క్లాసులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుంది. ఇవన్నీ కూడా మొత్తం కూడా రంగదంపల్లి చెరువు శిఖం భూములలో ఇవన్నీ కూడా పాఠశాలను నిర్మాణం చేసి అక్కడ పాఠశాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుంది. అదేవిధంగా ఇక్కడ పక్కనే సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అపోజిట్ హౌసింగ్ బోర్డు దగ్గర విపంచి కళా నిలయంకు ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్ ఉందో దీన్ని ఐపీఎల్ బ్రాంచ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి స్థితి ఉంది. ఈ ఐపీఎల్ బ్రాంచ్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఇవి రూల్స్కు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పరిస్థితుంది. ఇవాళ పొద్దుగాల మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ స్కూల్ టైమింగ్స్లో పిల్లల్ని బయటికి విడిచిపెడితే మొత్తం కూడా ఇవాళ రోడ్లు మొత్తం వాహనాలు నిలిచిపోయేటువంటి పరిస్థితుంది. మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితుంది. ఇట్లాంటి బిల్డింగ్లకు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కానీ ట్రాఫిక్ పోలీసు డిపార్ట్మెంట్ కానీ ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా పీడీఎస్సీగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ అనుకున్నటువంటి ఈ బిల్డింగ్లో మొన్న జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో భోజనం మేము తినలేము, ఈ భవనంలో మేము ఉండలేము బాబోయ్ అని చెప్పేసి ఉంటున్నటువంటి విద్యార్థులు మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా వార్తా కథనాలు వచ్చినటువంటి స్థితి ఉంది. ఈ వార్తా కథనాలు వచ్చినా కూడా ఈ జిల్లా డిఓ శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికి కూడా కనీసంగా ఈ స్కూల్ను విజిట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కనీసంగా భోజనాన్ని మార్చినటువంటి స్థితి లేదు. పైగా ఇవాళ చెప్పినటువంటి వాళ్ళ గోర్ను మీడియాతోని విద్యార్థి సంఘాల నాయకులతోని వెళ్ళబుచ్చుకుంటున్నటువంటి విద్యార్థులను ఇవాళ మొత్తం కూడా పైపులతోని కట్టెలతోని ఇవాళ టార్గెట్ చేసి వాళ్ళను దండిస్తున్నటువంటి పరిస్థితుంది. భౌతికంగా వాళ్ళ మీద కొడుతున్నటువంటి పరిస్థితుంది. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ చైతన్య యాజమాన్యం మేము ఏమైనా చేయగలుగుతాం, ఎంతైనా మేము మాట్లాడగలుగుతాం అనేటువంటి స్థితిలోకి ఇవాళ నెట్టబడ్డరు. కాబట్టి అక్షరాల పైన లక్షల వ్యాపారం చేస్తే పీడీఎస్సీ విద్యార్థి సంఘంగా సహించబోము అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పరిష్కరించాలి. అట్లాగే నిబంధనలకు విరుద్ధంగా బఫర్ జోన్లో రంగదంపల్లి దగ్గర నిర్మాణమైనటువంటి అది ఏదైతే ఉందో తక్షణమే మున్సిపల్ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ స్పందించి దాన్ని తనిఖీ చేయాలి, సందర్శించాలి. అట్లాగే దీన్ని సీజ్ చేయాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐపీఎల్ బ్రాంచ్ ఏదైతే ఉందో విపంచి కళా నిలయం పక్కపొంటి ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి బ్రాంచ్ మీద కూడా చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా పీడీఎస్సీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా.